ఒకడొచ్చి అంటాడు, అరే రైస్ బ్యాగులు బియ్యం బ్యాగులు ఇస్తే మతం మారి మీరు అంటాడు. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. మరి ఈ రోజు మీ ముందుకొచ్చిన విషయం వచ్చేసి క్రైస్తవ్యం. భారతదేశంలో క్రైస్తవ్యం ఎటుపోతుంది, క్రైస్తవ్యాన్ని ఎందుకింత చిన్న చూపు చూస్తున్నట్లు మనం భారతదేశంలో గమనించవచ్చు. ఎందుకంటే మనం సౌత్లో అంతా బాగానే ఉంది, తెలుగు రీజియన్స్లో బాగానే ఉంది, కానీ నార్త్లో క్రైస్తవ్యాన్ని ఒక హింసలాగా, అది చేయరాని తప్పు చేస్తున్నట్లు, బైబుల్ చదవడం తప్పు అన్నట్లు భారతదేశంలో నార్త్ సైడ్ స్టార్ట్ అయిపోయింది. అది మెల్లమెల్లగా ఇక్కడ సౌత్లో కూడా కొంచెం కొంచెం విజృంభిస్తుంది. అయితే దీన్ని మనము డైరెక్ట్గా అడ్డుకోలేకపోతున్నాం. ఎందుకంటే మన బైబుల్ చెప్పిన ప్రకారము బైబుల్ అంటే శాంతి, బైబుల్ అంటే పీస్. మరి మన శత్రువులు మనల్ని అంటే మనం వారికి తిరిగి అనకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకొని కేవలం మనల్ని మనం సైడ్ చేసుకోవడమే మనకు బైబుల్ నేర్పిస్తుంది. కానీ మన శత్రువులు మన మీద దాడి చేస్తున్నట్టు మనం దాడి చేయాలని మన బైబుల్ నేర్పించదు. కాబట్టి మనము క్రైస్తవ్యం, నిజమైన క్రైస్తవ్యం అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే క్రైస్తవ్యం అంటే ఒకడొచ్చి అంటాడు, అరే రైస్ బ్యాగులు బియ్యం బ్యాగులు ఇస్తే మతం మారి మీరు అంటాడు. ఇంకొకడు వస్తాడు, పైసలు ఇచ్చారు పాస్టర్ పైసలు ఇస్తారు అంటాడు. ఇంకొకడు మీరు దశం భాగాలు ఇస్తారు పాస్టర్లకు అంటాడు. ఇవన్నీ కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఇంకా కొంతమందిని అనొద్దు, కానీ మీరు తిక్క గొర్రెలు, ఆ గొర్రెలు, ఈ గొర్రెలు అంటారు. ఇవన్నీ వాళ్ళు అనడానికి కారణాలు, క్రైస్తవ్యంలో కొన్ని లోపాలు ఉన్నాయి. కొంతమంది సోకాల్డ్ పాస్టర్స్ కమ్ లీడర్స్ చేస్తున్న ఇలాంటి కొన్ని చెడు కార్యాలు అనొద్దు, కానీ చెడు కార్యాలలాగా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అనాల్సి వస్తుంది. ఇలాంటివి చేయడం వల్ల క్రైస్తవ్యానికి ఒక తప్పు పేరు వస్తుంది. క్రైస్తవ్యం అంటే ఒక హ్యుమానిటీ చూపించే గొప్ప మార్గం, కానీ దీన్ని ఒక మతపరమైన ఒక లైన్లోకి దీన్ని తీసుకురావాలని చాలామంది చూస్తున్నారు. కాబట్టి దీన్ని మనం ఎపిసోడ్ల వారీగా మరి డైలీ ఒక వీడియో దీని మీద చేస్తా, డైలీ ఒక టాపిక్ గురించి చెప్తా. మీరు హిందూ అయినప్పటికీ, క్రిస్టియన్ అయినప్పటికీ, ముస్లిం అయినప్పటికీ మీరు ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు క్రైస్తవ్యం అంటే ఏంది, అసలు క్రైస్తవ్యంలో ఉన్న నిజం మీనింగ్ ఏంది, ఈ రైస్ బ్యాగ్ అనే పదం ఏడికెళ్ళి వచ్చింది, ఈ బ్రిటిష్ వాళ్ళు అనే పదం ఏడికెళ్ళి వచ్చింది, భారతదేశంలోకి అసలు క్రైస్తవ్యం ఎప్పుడొచ్చింది, క్రైస్తవ్యంలో హల్లెలూయా ప్రైజ్ లార్డ్ అని ఎందుకంటారు, క్రైస్తవ్యంలో పాస్టర్లని ఎందుకంత గొప్పగా చూస్తారు, కొంతమంది పాస్టర్లు అద్భుతాలు చేస్తారు, కొంతమంది పాస్టర్లు యాక్టింగ్ చేస్తారు. ఇవన్నిటి గురించి తెలుసుకుందాం. ఈ ఛానల్ ద్వారా నేను మీ అందరికీ తెలియపరచడానికి మరి ఈ ఛానల్లో ఈ వీడియో అనేది పెడుతున్నా. డైలీ రేపటి నుంచి ఒక్కొక్క ఆస్పెక్ట్ మీద మాట్లాడి అసలు క్రైస్తవ్యం ఏందో ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నా. కాబట్టి మీరు తెలుసుకోవాలంటే ఛానల్ని ఫాలో చేయండి. మరి మీ ఫ్రెండ్స్కి ఛానల్ లింక్ షేర్ చేసి ఫాలో అవ్వమని చెప్పండి. యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు డీటెయిల్గా చెప్తా, ఏ మతాన్ని కించపరచకుండా, ఏ మతాన్ని ఏమీ అనకుండా క్రైస్తవ్యంలో ఉన్న గొప్పతనాన్ని బయటికి వెలుపరచడానికి నేను నిర్ణయం తీసుకొని ఫెయిత్ మినిస్ట్రీ అనే ఒక ఛానల్ ద్వారా బైబిల్లో ఉన్న ఫెయిత్ని, పీస్ని ప్రపంచానికి తెలియజేయడానికి ఇదొక స్టెప్ వేస్తున్నా. కాబట్టి సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు కింద ఉన్న ఫాలో బటన్ నొక్కి మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఎవరైతే నిజమైన క్రైస్తవ్యం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో